మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేమన్నీ అనుకున్నట్టే చేశాము. కానీ చాందిని పాలు పట్టుకుని వెళ్లేసరికి పార్థు వచ్చి తాగేశాడు. పార్థు ఏమైనా పిల్ల? పాలెక్కడున్నాయని ఇల్లంతా వెతికి తాగడానికి? ఇది పట్టుకెళ్తున్నప్పుడు పార్థు వస్తుంటే పక్కకి తప్పుకోవాలి. పార్థు చూడకుండా వెళ్ళాలి. బామ్మ, అప్పుడు నేను ఆలోచించలేదు. అయినా నాకేం తెలుసు, అప్పుడు పార్థు అలా బిహేవ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఆలోచించాలి, అన్నీ బాగా ఆలోచించాలి. పెళ్లి అనుకున్నప్పుడు అన్నీ ఆలోచిస్తాం. పందిరి వేయడం దగ్గర నుంచి విస్తరాకులు పారేసే వరకు ఇలా అన్నీ ఆలోచిస్తాం. అలాగే ఇది కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించాలి. అది సరే బామ్మగారు, మా గురించి ఇంతలా చెప్తున్నారు కదా, పొరపాటున మీరే ఉండుంటే, మీ సమక్షంలోనే ఇలా జరిగుంటే మీరేం చేసేవారు? ఏంటే నువ్వు నన్నే అడుగుతున్నావా? పొరపాటున పార్థు అలా వచ్చి ఆ పాలు నేను తాగుతాను అంటే వాడికి ఎందుకు ఇస్తాను? నేనే తాగేస్తాను. చిచి, అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరందరూ కలిసి నా బుర్ర కూడా పాడు చేశారు. మొత్తానికి ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేసి నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని క్షమించాను. అసలు మీ ముగ్గురిని. బామా, ఏమైంది? పొద్దున్నే హడావిడి చేస్తున్నావు? ఏముంటుందిరా, పొద్దున్నే టిఫిన్ చేశాము. టిఫిన్లో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని శారదని అడుగుతున్నాను. పల్లీలు సరిగ్గా వేగాయా లేదా అని స్నేహని అడుగుతున్నాను. పోపు సరిగ్గా పెట్టావా లేదా అని దీన్ని అడుగుతున్నాను. ఇంతమందిని అడిగే బదులు టేబుల్ దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేస్తే సరిపోయేది కదా. ఎంత బాగా చెప్పావురా. ఈ మాత్రం తెలివితేటలు లేకే మేమంతా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాం కదా. అవును. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు టిఫిన్ పెట్టండి. అలాగేరా, పద పద. వేడివేడిగా ఇడ్లీలున్నాయి, ఒక పట్టు పడదు గాని పద. ఇదిగో, నువ్వు వెళ్ళాక ఇక్కడ నేను మాట్లాడవలసింది, తేల్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటది? అన్నీ నీకు చెప్పాలా? ఏదో వంటల గురించి, ఉప్పు కారాల గురించి. అంతకు మించేమీ లేదురా, పద. ఇదిగో, ఒక అరగంట తర్వాత మీరందరూ వచ్చి నాకు కనపడండి. అప్పుడు చెప్తా మీ పని. నువ్వు రారా, రా. బామ్మ తిట్టారని కాదు గాని ఒక మంచి అవకాశం పోయింది. ఏం చెయ్యాలో ఏంటో. ఏమిటే, నువ్వేదో పొద్దున్నే పూజ చేస్తున్నావు అంటే ఇంటి ఇల్లాలివి కదా, పద్ధతిగా దీపం పెట్టుకుంటున్నావు, దేవుడికి దండం పెట్టుకుంటున్నావు అనుకున్నాను. ఏదో దీక్షలంటున్నావు, ఇంతకీ ఏ దీక్ష చేస్తున్నావు? చెప్పాను కదా బామ్మ, కార్తీక్ బాగుండాలని ఒక దీక్ష చేస్తున్నాను అని. అది మాకు అర్థమైంది నీలిమా. ఇంతకీ ఆ దీక్ష ఏంటో ముందు చెప్పు. అదేంటమ్మా, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్విలా దీక్షలు చేయడమేంటి? ఇలా చేస్తే మంచి జరుగుతుందని నీకెవరైనా చెప్పారా? అలాంటిదేమైనా ఉంటే అందరికీ చెప్పి చేయొచ్చు కదా. నీ అంతటి నువ్వే నిర్ణయం తీసుకోవడం ఏంటి? అసలు ముందు తనే దీక్ష చేస్తుందో అది తెలుసుకోండి. నిన్న నేను ఒక భక్తి కార్యక్రమం చూశాను. అందులో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, అన్యమనస్కంగా ఉన్నవాళ్లు కలవాలి అంటే అన్యోన్య దాంపత్య వ్రతం అని ఒకటుంటుంది. అది 21 రోజులు ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. అందులోనే ఈ వ్రతం ఎలా చేయాలి అని వివరాలు కూడా ఇచ్చారు. అందుకే కార్తీక్ మనసు మారాలని నేను ఇదంతా చేస్తున్నాను. బాగానే ఉంది, కానీ ఆ వ్రత నియమాలేంటమ్మా? అదే పెద్దమ్మా, రోజు పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి పూజ చేయాలి, భర్తకి ఇష్టమైనవి వండి పెట్టాలి, తను సాయంత్రం తిన్నాక ఆ పళ్ళెంలో ఎంతో కొంత వదిలేస్తే అది మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి. ఏడ్చినట్టుంది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టుంది. వాడు కంచంలో మెతు కూడా వదలడు. అలాంటిది నువ్వేం తింటావు? చెయ్యి కడుకుని ఎంగిల్ ప్లేట్ని కొరుకు తింటావా ఏంటి? పర్వాలేదు బామ్మ, ఒకరోజు కాకపోతే ఏదో ఒకరోజు ఎంతో కొంత వదిలేస్తారు కదా, అదే నేను తింటాను.
చూడనీలిమా, మా ఇంట్లో ఎవరికి కంచాల్లో ఏదో ఒకటి వదిలేసే అలవాటు లేదు. బామ్మమ్మ అందరికీ అలా నేర్పించింది. ఎంత కావాలో అంతే పెట్టించుకుంటాం, మొత్తం తింటాం. అయితే నువ్విలా దీక్ష చేస్తున్నావని అన్నయ్యకి చెప్పడం మంచిది. అప్పుడు తను వదిలేస్తాడు. అలా కార్తిక్ గారికి చెప్పావంటే నీలిమనే తిడతారు. ఎందుకు ఇలాంటి దీక్షలు చేస్తున్నావు అని. ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. అక్క కరెక్ట్గానే చెప్పింది. కార్తీక్కి ఈ విషయం తెలియకూడదు. ఏంటి నీలిమా ఇది? కార్తీక్కి తెలియకుండా నువ్వు ఈ వ్రతం చేస్తున్నావు. తను వదిలేసిన ఆహారం తప్ప నువ్వేదీ తినకూడదు అంటున్నావు. అది కూడా 21 రోజులు. ఏ రోజు వదులుతాడో తెలియక అలా ఎన్ని రోజులు పస్తుంటావు? చూడు, నువ్వెక్కడో అమెరికాలో పెరిగొచ్చావు. ఇక్కడి ఆచార వ్యవహారాలేవి నీకు తెలియవు. ఈ ఉపవాసాలు అవి నీకు అలవాటు లేవు. అలాంటిది నువ్వన్ని రోజులు ఆకలితో ఉంటే తట్టుకోగలను అనుకుంటున్నావా? ఉండగలనని ఇటువంటి దీక్ష తీసుకున్నావా? చూడు నీలిమా, కార్తీక్ మనసు మారాలి అంటే దానికి వేరే మార్గం ఎంచుకోలే తప్ప ఇలా నీ కడుపు నువ్వు మార్చుకోవటం వల్ల నీకే ప్రమాదం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అవునమ్మా, అబ్బాయికి తెలియకుండా ఈ దీక్ష చేయడం అన్నది చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట విని ఆ దేవుడి దగ్గరికి వెళ్లి చంపలేసుకుని ఈ దీక్షని విరమించుకోమ్మా. అవును నీలిమా, ఇది జరిగే పని కాదు. అన్నీ ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి నువ్వు దీక్ష ఆపేసినా ఏమీ అనుకోడు. నీ మంచి కోసమే అందరం చెప్తున్నాం. మా మాట విను. ఒసే పిడక, ఇదిగో ఇలాంటప్పుడే నేను తిట్టాలనిపిస్తుంది. అయినా ఒక దీక్ష తీసుకునే ముందు నలుగురిని అడగాలి కదా. ఇంట్లో మీ అత్తగారుంది, మీ అత్తగారికి అమ్మమ్మని నేనున్నాను, మీ అమ్ముంది, మీ అక్కుంది. అందరికీ ఒక మాట చెప్పి మేము ఒప్పుకుంటామో లేదో తెలుసుకోవాలి కదా. అంతేగాని తగుదునమ్మా అంటూ టీవీలో చూశానని పొద్దున్నే తలస్నానం చేసి నీ మటుకు నువ్వు దీక్ష తీసుకున్నావు. అసలు అది ఎంత కష్టమైందో నీకు అర్థమవుతుందా? ఈ రోజేదో బాగానే ఉంటుంది, రేపటి నుంచి దేవుడు ఎలా ఉంటాడో నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, చెప్పాను కదా, కార్తీక్ మనసు మారటం కోసం చేస్తున్నాను. ఈ దీక్ష ఫలిస్తే నా మెడలో కట్టిన తాళికి అర్థం ఉంటుంది. కార్తీక్ నాతో ఉంటాడు, మేమిద్దరం బావుంటాం. దీని గురించి ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను. దయచేసి ఈ దీక్షని మాత్రం మానమని చెప్పకండి. నేనిది కార్తీక్ కోసం చేస్తున్నాను. కార్తీక్ మాత్రం తెలియకూడదు. మీరెవ్వరూ చెప్పొద్దు. అయ్యో నీలిమా, ఏంటమ్మమ్మా ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది? వాణ్ణిది ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. అందుకే వాడి మనసు మారాలని దీని కడుపు మార్చుకుంటుంది. ఇది వాడికి ఎప్పుడు తెలుస్తుందో. ఈ దీక్ష ఎలా ముగుస్తుందో ఏంటో అంతా దేవుడికే తెలియాలి. ఏంటమ్మమ్మా, ఇంకా వీళ్ళు రాలేదేంటి? పొరపాటున పాపకి ఏవైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో. మనం కూడా ఒకసారి వెళ్దామా? సత్య, సమస్య ఏమైనా ఉంటే మురారి ఫోన్ చేస్తానని చెప్పాడు కదా. మనమంతా అక్కడికి వెళ్ళామనుకో, రాధ కూడా కంగారు పడుతుంది. అసలే ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్లు కూడా చెప్పారు కదా. ఇదిగో ఇప్పుడు మనందరం భయంతో వెళితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నిజమే, కానీ ఆ పసిపిల్ల అలా ఏడుస్తూ ఉంటే అందరికీ భయంగానే ఉంటుంది కదా. పాపం రాధ ఎంత భయపడిందో. మనకి వెళ్లాలనుంది. అలా వెళితే తను ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనే ఆలోచన కూడా ఉంది. అమ్మా, ఇది మన ఊరు. భార్గవి మన మనిషి. పాపకి నిజంగా సమస్య ఏదైనా ఉంటే భార్గవి మనకి ఫోన్ చేసి చెప్తుంది కదా. ఇంతవరకు రాలేదంటే అక్కడ ఏ సమస్య లేదనే కదా.